మనము సువార్త బోధించుటలో పోరాడాలి. సువార్త బోధించుటలో మనము పోరాడాలి. మొదటి దశలోనికులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరెరిగినట్టే మేము ఫిలిప్లో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అంటున్నాడు. ఇక్కడ వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక దశలోనికి రాసినటువంటి పత్రికలో ఫిలిప్లో వారు శ్రమ పడ్డారని చెప్తున్నారు, అవమానము పొంది ఉన్నారని చెప్తున్నారు. ఎంతో పోరాటంతో సువార్తను మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని వాక్యం ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ శ్రమ అనేది కలిగింది నాటి కాలంలోనే, అవమానం అనేది కలిగింది నాటి కాలంలోనే, పోరాటం అనేది చేశారు నాటి కాలంలోనే. అయినను వారు బోధించుటకై, స్వార్థను బోధించుటకై ధైర్యము తెచ్చుకున్నారంట. స్వార్థను బోధించుటకై వారు ధైర్యము తెచ్చుకుంటుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. వాళ్ళు ఆనాటి కాలంలోనే శ్రమలు, అవమానాలు, పోరాటాలు కలిగినాయి. అయినను ధైర్యం తెచ్చుకొని వారు స్వార్థను బోధించినట్టుగా మనము స్వార్థ బోధించబద్ధమై ఉన్నాము. అదేవిధంగా మనము యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ప్రియులారా మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క రక్షణను బట్టి, దేవుని యొక్క రక్షణ మనందరికీ కలగాలని విశేషమైన ఆసక్తి కలిగి ప్రయత్నించు మనము బోధ చేయటయందు పోరాడవలనని ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. మీకు రాయవలసి వచ్చింది అంటున్నాడు. బోధించవలసిన వారమై ఉంటున్నాము, మనము స్వార్థను ప్రకటించవలసిన వారమై ఉంటున్నాము. శ్రమ కలుగుతుంది, అవమానం కలుగుతుంది, పోరాటాలు జరుగుతాయి. కానీ మనము ధైర్యము తెచ్చుకొని స్వార్థను బోధించేటువంటి వారంగా ఉండాలి. వాక్యమును ప్రతి ఒక్కరికి అందించేటువంటి వారంగా ఉండాలి. సువార్త విషయంలో మనకు శ్రమ, హింస ఏదైనా కలగొచ్చు. వీరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ధైర్యము కలిగి నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే, పరలోక రాజ్యంలో మనము ఉండాలంటే ధైర్యం కలిగి ప్రభు సన్నిధానంలో మనము సువార్తను బోధించేటువంటి వారమై, పోరాడేటటువంటి వారమై ఉండాలి. ఆ విధంగా ఉందముగాక. ఆమేన్.